ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మిక సోదరిమణులందరికీ మా తెలంగాణ సిఐటియు ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక సంఘం తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరు ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు. ఎవరైనా అవసరాల కోసం పనిచేసుకుంటాం. మనం ఎవరిని దోపిడీ చేస్తలేము, ఎవరి మీద దౌర్జన్యం చేస్తలేము. మహిళలమైనటువంటి మనము ఈరోజు వచ్చి ఒక కంపెనీలో పనిచేస్తున్నామనంటే మన అవసరాలు ఎట్లుంటాయో మనందరికీ కూడా తెలుసు. మన కుటుంబాలు గడవక మన రోజువారీ జీవన విధానం మెరుగు చేయడం కోసమే కదా మనందరం వచ్చి ఒక దగ్గర పనిచేస్తున్నాము. మరి అట్లాంటి మహిళల్ని వాళ్ళ శ్రమను గౌరవంగా చూడాల్సింది పోయి ఇవాళ మహిళా కార్మికుల యొక్క శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యం యొక్క నిరంకుశ పద్ధతులకు వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకొని పోరాటంలోకి వచ్చారు. చాలా గొప్ప విషయము. పోరాడితే తప్ప సమస్య పరిష్కారం కాదు అని చెప్పి ఇప్పటిదాకా మేము మా సంఘాలలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ మేము చెప్పేటువంటి విషయం ఎంత వాస్తవమైందో మిమ్మల్ని చూసిన తర్వాత ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి వచ్చిన తర్వాత పాలు కావాలని ఏడుస్తుంది. పాలు ఇట్లా తాగాలని ఎవరన్నా నేర్పిస్తారా? ఒక గేదె కడుపులో నుంచి దూడ బయటికి వస్తే తల్లి పొదుగును వెతుక్కుంటూ పోతుంది, నాకు ఎక్కడ పాలున్నాయో కావాలని చెప్పేసి. ఏడిస్తేనే అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు పని మానేసి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా నీ ఉత్పత్తి చేయవు నీ కంపెనీలో అని చెప్పి తెగించి ఈ రకంగా ధర్నా చేస్తున్నటువంటి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా గొప్ప పోరాట స్ఫూర్తి మీది. ఈ రకంగా పోరాడలేం కాబట్టి యజమానులు తెగ బలిసిపోతున్నారు ఈ దేశంలో. మన శ్రమను కారు చౌకగా కొంటున్నారు. ఇవాళ వాళ్ళకి శ్రమ అంటే విలువ లేదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవడయ్యే జాగిరిది? మనం కదా ఇక్కడ వచ్చి బట్టలు కుడితే ఈ బట్టల్ని విదేశాలకు అమ్ముకొని ఇవాళ ఎక్స్పోర్ట్ వ్యాపారం పేరుతోటి లాభాలు గడిస్తున్నది నువ్వు కదా. అందుకే యజమాన్ని ఇవాళ అడుగుతున్నాం, నీ కంపెనీలో వాటా అడుగుతలేం. ఇవాళ నీ కంపెనీలో షేర్లు రాసి మరి అడుగుతలేం. ఏమడుగుతున్నాం మనము? పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీవన విధానం బాగుపడాలంటే నువ్వు ఇచ్చే జీతాలు సరిపోతలేవు. ఎంత దుర్మార్గం ఇది! ఈరోజు 2012వ సంవత్సరంలో మీకు వర్తించే జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. 10 ఏళ్లు గడిచిపోయింది. ఆ జీవోలో జీతాలు పెంచాలని వాళ్ళకి సోయి లేదు. కేసీఆర్ అందరిని అనేవాడు, ఎవడన్నా విమర్శిస్తే నీకు సోయి ఉందా అని. ఇప్పుడు అర్థమవుతుంది ఏంది? సోయి లేని వాళ్ళు ఒకరు 10 ఏళ్ళు పనిచేసిపోయారు మన దగ్గర, మనల్ని పరిపాలించిపోయారు. ప్రజలు మన తీర్పిచ్చిర్రు. అసలు ఈడు మన జీతాలే వేస్తలేడు, ఇది దించేద్దామని ఆ గవర్నమెంట్ దించేసిర్రు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గవర్నమెంట్ వచ్చింది. ఈయన 2 ఏళ్ళు అయింది. మాలాంటి సంఘాలను కొట్లాడుతున్నాం. పోలీసు దెబ్బలు తిన్నాం, జైల్లోకి వెళ్ళాం, లాఠీ చార్జ్ తిన్నాం, కేసులు పెట్టించుకుంటున్నాం. దేనికోసం? ఇగో ఇట్లాంటి అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి 1 కోటి మంది కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో. మీలాగానే ఆ 1 కోటి మందికి ఈ జీవో కనుక పెంచితే ఈ మేనేజ్మెంట్ గల్లా బట్టి ఎందుకు ఇవ్వమని అడిగే ధైర్యం మీకు వస్తుంది. కానీ ఆ జీవో పెంచలేరు. ఆ జీవోను తొక్కిపెట్టిరు. ఈ కంపెనీ యొక్క యజమానులందరికీ ఆ గవర్నమెంట్ దగ్గరికి పోతే మనల్ని ఎవడు గెట్టానికి కూడా రానియడు. కానీ కంపెనీ వాళ్ళు పోతే వీళ్ళకు ఎర్ర తివాచీలు వరిసి స్వాగతం చెప్తున్నారు. నిన్ననే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టుబడిదారులందరినీ తీసుకొచ్చి అద్భుతంగా పెట్టుబడులు పెడుతున్నారని ఇలా పత్రికలలో రాసిర్రు. పెట్టుబడులు పెట్టాలంటే ఇదే. అంటే మా శ్రమశక్తిని కొల్లగొట్టుకోండి, మా కార్మికులను దోపిడీ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకొని లాభాలు పెంచుకోమని. ఎందుకా కంపెనీ? బండకేసి కొట్టడానికా? మన జీతాలు పెంచని కంపెనీ మనకెందుకు? ఇవాళ అదే అడగడానికి మీ దగ్గరికి వచ్చినాం మేము. ఇది బయట అంతా అడుగుతున్నాం.
ఈ రోజు మీతో కూడా మాట్లాడుతున్నాం. అందుకే మన డిమాండ్ ట్రేడ్ యూనియన్ల పరంగా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. సుప్రీం కోర్టు, కొంతమంది న్యాయ నిపుణులు, అట్లాగే అనేక మంది ఎక్స్పర్ట్లు చెప్పిన విషయం ప్రకారంగానట ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు నెలకు రావాలట. మీకు ఎంత వస్తున్నది? 11,000 లేదు, 10,000 లేదు. జీవోలో 11,000 చెప్తున్నారు. ఇవాళ పెరిగినటువంటి టీఏ కలుపుకుంటే ఆ జీతం వస్తుంది. కానీ ప్రభుత్వం మనకి ఇచ్చిన జీవో ప్రకారంగా 4,000 చిల్లర, 4,000 5,000 జీతం ఇస్తే దానిపైన ధరలు పెరిగినప్పుడు 6 నెలలకు ఒకసారి కలపాలి. కలిపింది మన జేబులోకి రాదు, అది వ్యాపారుల జేబులోకి పోతుంది. ఎందుకంటే ధరలు పెంచితే కదా నువ్వు పెంచుతున్నావు. అంటే ధరలు పెరిగితే జీతం పెంచే పద్ధతి మన జేబులోకి రాదు, అది అడ్డుపోయేటువంటిది. ఇవాళ మనం అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఒక కార్మిక కుటుంబం బతకాలంటే 26,000 మేము అడుగుతున్నాం. మరి నువ్వు ఎంత ఇస్తావో చెప్పాలి కదా. అలాంటి ట్రేడ్ యూనియన్లను పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి కదా. మాట్లాడతలేదు. మేము చాలా సార్లు చెప్పినా మాట్లాడతలేదు. లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ చెప్తున్నారంట లేబర్ డిపార్ట్మెంట్ కు పోతామని. లేబర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగినాయి. ఆ లేబర్ డిపార్ట్మెంట్ కు మాత్రం కనికరం లేదు. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ ఇవాళ యజమానుల డిపార్ట్మెంట్ గా మారింది. అందుకే కార్మికులకు విశ్వాసం లేదు. అందుకే ఈ రోజు మనం అడుగుతున్నాం, మనం యజమాని దగ్గర పనిచేస్తున్నాం, యజమాని జీతం పెంచాలి. ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వాళ్ళనే అడుగుతాం. ఇవాళ మనం గడ్డి ఎవరికి వేస్తామో పాలు ఆన్నే పిండుతాం. మనం ఆవుకు గడ్డేసి బర్రె దగ్గరికి పోయి పాలు పిండితే వస్తాయా? రావు. ఇవాళ మన శ్రమను ఎవరు వాడుకుంటున్నారో వాళ్ళే జీతం పెంచాలి. జీతం పెంచకపోతే నీ ఉత్పత్తి జరగదు. ఇవాళ కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళకి వెనకాల ఎవరున్నారు, మరి ఇక్కడ కార్మికులు అంటున్నారంట మాకెవ్వడు రావద్దని చెప్పి అనుకోండి. అందరి మద్దతు తీసుకోండి. మనం కష్టంలో ఉన్నాం. మనకు మద్దతు చేయడానికి ఎవరు వచ్చినా నిజాయితీకి ఇస్తే తీసుకుందాం. మోసం చేయడానికి వస్తే ఇన్నే పొంద పెడదాం. ఆ రకంగా మనం ఉండాలి తప్ప మరి మనం ఎవరి మద్దతు అని అందరినీ ఒకటే కాటన మనం కట్టొద్దు, నష్టపోతాం. ఇవాళ మీ పోరాటానికి నిజాయితీగా మద్దతు ఇవ్వడానికి ఎర్ర జెండా సంఘం, CI2 సంఘం ఇవాళ మేము వచ్చినాం. ఇవాళ మేము అనేక కంపెనీలలో కాంట్రాక్ట్ కార్మికులకు జీవోకు మించి వేతనాలు కొట్లాడి సాధిస్తున్నాం. అనేక పెద్ద పెద్ద కంపెనీలలో ఈ మంత్రులను, ఎమ్మెల్యేలను, మోసగాళ్లను కార్మికులు ఓడించి ఇవాళ CI2 ఎన్నుకుంటున్నారు అని అంటే కార్మికులకు ఉండే విశ్వాసం ఏంటో మీరు గమనించండి. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీ కోరిక న్యాయమైంది. ఇవాళ మీరు ఏదైతే జీతాలు పెంచమంటున్నారో ఇది న్యాయమైంది. ఇక్కడ మన అక్క చెల్లెళ్ళు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తున్నది. ఇవాళ జీతం 11,000 16,000 లెక్క చెప్తున్నారంట. మన చేతికి వచ్చేది 9,000 అంట. మన చేతికి వచ్చేది 8,000 అంట. కొంతమందికి 10,000 అంట. మిగతా ఎటు పోతున్నాయి? ESI PF ఎంత కడుతున్నావు? ESI PF అన్ని వేలు ఎందుకు పోతాయి? అంటే నువ్వు ఒక దొంగ లెక్కలు రాసుకొని మాకు జీతాలు ఇస్తున్నావా? ఇదేందో తేలాలి లెక్క. అందుకని ఇక్కడ మోసం జరుగుతున్నది. రెండో మోసం జరుగుతున్నది. ఇచ్చేదా జీతం ప్రకారంగా 26 రోజులకు లెక్కేస్తే ఎంత కట్ చేయాలో అంత కట్ చేయాలి. కానీ ఎంత కట్ చేస్తున్నాడు? 300 400 కట్ కావాలి మనకు. కానీ ఇలా మనకి ఎంత కట్ అవుతున్నది? డ్యూటీకి రాకపోతే 800 కట్ అవుతుందంట, 700 కట్ అవుతుందంట. అంతేనా? మరి ఎట్లా కట్ అవుతుంది? మరి దాని ప్రకారం జీతం కూడా అంత రావాలి కదా. ఒక రోజుకి ఎంత కట్ చేస్తున్నావో ఆ కట్ చేసిన డబ్బులు 30 రోజులకు లెక్క కట్టాలి. నువ్వు 30 రోజులకు లెక్క కడితే నా జీతం ఎంత వస్తుంది? అది కదా ఇవ్వాల్సింది. అంటే ఇక్కడ ఉండేటువంటి అమాయకమైనటువంటి స్త్రీలను, మహిళా కార్మికులను ఇట్లా మోసం చేయొచ్చా? ఇదేనా నీతి? ఇదేనా ధర్మము? ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, మహిళలకు రక్షణ ఇస్తామంటున్నారు. మేము పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నారు. యాడున్నదయ్యా రక్షణ? మహిళలు ఎర్ర టెండర్ల నడి రోడ్డు మీద ఇవాళ ఇట్లా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దౌర్భాగ్యం, ఈ పాలకుల యొక్క దుస్థితి ఏ రకంగా ఉందో మళ్ళా చెప్పాలన్నా ఇంకోసారి. అందుకే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీ పోరాటం కొట్లాడాలి.
ఇవాళ మన కనీస వేతనాల జీవోలు పెరగాలని కొట్లాడుతూనే యజమాని మీద కూడా మనం డిమాండ్ సరిగానే పెట్టిరు మీరు. ఇవాళ మీరు జీతాలు పెంచాలని కంపెనీని అడుగుతున్నారు. అడుగుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తున్నది? మీ కష్టాలు ఏందని అడగాలి కదా. మేము కదా నీకు వచ్చి పనిచేస్తున్నాం, అడుగుతున్నారా? అధికారులు చూసుకొని పోతున్నారు. అంటే కష్టపడి ఒకటి ఏడుస్తూ ఉంటే ఇంకొకరికి పరాచకాల్లా కనబడుతున్నాయి. అంటే మీరు రోడ్లో కూర్చున్నారు, అర్థమైందా అని అంటున్నారు ఇవాళ. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఒంటరిగా లేరు, భయపడకండి. మీ పోరాటం ఎంత దూరం పోయినా మీకు అండగా మేము నిలబడతామని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాము. మీ పోరాటం జయప్రదం కావాలి. ఈ పోరాటంలో మీరు గెలవాలి. మనల్ని దోపిడీ చేసే వాళ్ళు ఎందుకు పోవాలి? మన జీతాలు పెరగాలి. ఈ జీతాలు పెరగడం కోసం ఇవాళ యాజమాన్యం కూడా ఆలోచించాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర CIT తరఫున ఈ మేనేజ్మెంట్ కి హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దారు మేనేజ్మెంట్, మీరు కనుక ఈ కార్మికుల జీతాలు పెంచకపోతే వీళ్ళు ఒక్కలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల మంది మా సభ్యులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు 700 సంఘాలు ఉన్నాయి. రేపు అవసరమైతే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. వాళ్ళందరినీ కూడా మీకు అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేనేజ్మెంట్ కూడా గమనించాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టాము, ముఖ్యమంత్రిని కూడా వదిలిపెట్టాము. ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ కూడా మా సంఘం తరఫున మేము పోయి కదిలించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీ కష్టాలు ఇవాళ ప్రభుత్వానికి తెలవాలి, లేబర్ అధికారులకు తెలవాలి. మేము ఇక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం, అయ్యా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీకుండేటువంటి మీ ఛానల్స్ మీకున్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. కార్మిక శాఖ మంత్రికి చెప్పండి. కార్మిక శాఖ మంత్రి ఆయన ఒక ఫ్యాక్టరీకి యజమాని. ఇప్పుడు మన కార్మిక శాఖ మంత్రి ఆయన ఒక ఫ్యాక్టరీకి యజమాని. ఆయన కార్మికుల మంత్రి కాదు, పెట్టుబడిదారుల మంత్రి ఉంటాడు. అయినా చెప్తున్నాం, మీ కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇవాళ సమస్యల కోసం కొట్లాడుతున్నాం తప్ప ఇలా రాజకీయాలు లేవు, ఇలా ఏదో విషయాలు లేవు. ఇవాళ చాలా న్యాయమైనటువంటి కోరికను మనం కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో మీరందరూ కూడా జయప్రదం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించండి. మీ పోరాటానికి CIT నాయకులం ఇంతమంది వచ్చాము, మేమందరం మద్దతు ఉంటాం, అండగా ఉంటాం. మేము లేబర్ డిపార్ట్మెంట్ కూడా కలుస్తాం. ముఖ్యమంత్రికి కూడా మా సంఘం తరఫున ఉత్తరం రాస్తాం. ఇగో ఇక్కడ కార్మిక శాఖ మంత్రిని పంపియండి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, వాళ్ళతోటి చర్చలు జరిపి ఇక్కడ సమస్యను పరిష్కారం చేయండి, లేకపోతే ఈ ఉత్పత్తి ఆగిపోతుంది అని చెప్తున్నాం. మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాం, ఈ దేశంలో ఈ మేనేజ్మెంట్ కి ఇట్లాంటి చాలా కంపెనీలు ఉండి ఉంటాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఒకరి దగ్గర బట్టలు కుట్టకపోతే ఏమైతుంది, నేను ఇంకో దగ్గర బట్టలు కుట్టించుకుంటా అనుకుంటున్నావేమో. వీటి అట్లా నడవది, ఎన్ని రోజులు కుట్టించుకుంటావు. కాబట్టి నువ్వు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాల్సిందే. అందుకే అప్పటిదాకా మీరు పరిష్కారం కోసం కొట్లాడాల్సిందే. మూడో విషయం చెప్తున్నా, జీతాలు ఒకటే కాదు, మన సెలవులు రావాలి. ఎన్ని సెలవులు వస్తున్నాయి, మనకు బోనస్ రావాలి. ఎంత బోనస్ వస్తుంది? ఇవాళ మనకు రావాల్సినటువంటి క్యాంటీన్ సదుపాయం ఉండాలి. 200 మంది దాటితే కంపెనీలలో ఫ్రీ క్యాంటీన్ పెట్టాలి. మనకు వాళ్ళే భోజనం పెట్టాలి, వాళ్ళే టిఫిన్లు పెట్టాలి. పెడుతున్నారా? నేను ఎందుకు పెడతాడు? వాడు మనకి లాభాలు కావాలి. వాడు రూపాయలు తింటారు. ఆ జాతి రూపాయలు తినే జాతి, అన్నం తినే జాతి కాదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి డిమాండ్లు ఉన్నాయి. ఇవాళ మహిళా కార్మికులు పనిచేస్తే ప్రత్యేకమైన బాత్రూములు, ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలి. ఎంతో మందికి ఒక బాత్రూమ్ ఉంది, లెక్క కట్టాలి. మేము ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కోరుతున్నాం, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కోరుతున్నాం. ఫ్యాక్టరీల యాక్ట్ ప్రకారంగా ఇక్కడ లోపల సౌకర్యాలు ఉన్నాయా లేదా ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము డిమాండ్ పెడుతున్నాం. మనకి ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆడ ఉన్నటువంటి ఢిల్లీలో పరిపాలించేటోళ్లకు ఇవన్నీ తీసేసి పోరాలు లేనటువంటి చట్టాల్ని లేబర్ కోడ్స్ రూపంలో మన మెడ తగిలించారు. అందుకే వీళ్ళకి ఇంత ధైర్యం, ఈ కంపెనీలకి ఇంత ధైర్యం ఎక్కడిది? మనకున్న చట్టాలు కూడా నరేంద్ర మోడీ తీసేసిండు, 29 చట్టాలు. అందుకే ఇప్పుడు చట్టాలు లేని వీళ్ళు ఎర్ర టెండల ఎన్ని రోజులు కూర్చుంటారు, వీళ్ళకి కడుపు మారుతుంది, వీళ్ళే లొంగి వస్తారు అని చెప్పి అనుకుంటున్నారేమో.
ఇక్కడ మా మహిళా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మాకు ఆత్మాభిమానం ఎక్కువ. మా ఆత్మాభిమానాన్ని కోల్పోము. నువ్వు దిగిరావలసిందే యాజమాన్యము అని చెప్పి ఈ రోజు మేనేజ్మెంట్ కూడా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి మేమందరికీ CI2 తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మా సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు తెలియజేస్తున్నాం. మా శక్తి మేరకు మేము చేయగలిగిన సహాయము మీ పోరాటానికి చేస్తాం. మేము మా యూనియన్లన్నీ కూడా మీకు రక్షణగా నిలబడతాయి. అంతే తప్ప ఇలా రాజకీయాలు ఏమి లేవు. మాది కార్మిక వర్గ సంస్థ. ఈ మా యూనియన్లు ఉన్నా లేకున్నా మా సిద్ధాంతం ప్రకారంగా మేము రాసుకున్నటువంటి నిబంధన ప్రకారంగా మన సభ్యులైనా కాకపోయినా మన యూనియన్ ఉన్నా లేకున్నా ఈ దేశంలో ఎక్కడ కార్మికులు సమస్యలతోటి కొట్లాడినా అక్కడ మనం ఉండాలి. ఎందుకంటే అదంతా మన వర్గం, మన కార్మిక వర్గం అది. కాబట్టి కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటిది CI2 అనే సంస్థ. ఈ CI2 మద్దతు మీకు ఉంటుందని చెప్పి చెప్పడానికే మాకు ఈ వార్త తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. మా మద్దతు ప్రకటిస్తున్నాము. మీరందరూ ఐకమత్యంగా కొట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.